ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా మీకు? గుర్తుందండి. ఎంత మోస్ట్లీ? 21,000. ఏం చేశారు ఆ డబ్బులు తీసుకెళ్ళి? ఆ డబ్బులు లైక్ అప్పుడు మెడికల్ ఇవి ఉంటే మా ఇంట్లో మా మదర్ కోసం స్పెండ్ చేశాను. కొన్ని ఇంట్లో ఉంటాయి కదా సరుకులు అవన్నీ, సో చూసుకున్నాను. 21,000 అంటే మాకు ఎక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళకి 21,000 చాలా చాలా ఎక్కువ. సో అది ఆ రాగానే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. తర్వాత నుంచి ఇంకా గట్టిగా వీడియోస్ చేసుకోవడం, మంచిగా వీడియోస్ చేసుకోవడం ఇంకా స్టార్ట్ చేశాను. అది చాలా హ్యాపీయెస్ట్, నేను మర్చిపోలేను లైఫ్. ఓకే, మీకండి హ్యాపీయెస్ట్ మూమెంట్? నాకు ఫస్ట్ యూట్యూబ్ నుండి మనీ పడడమే హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ దట్టు ఏంటంటే 25th అలా పడినాయి. మా మదర్ బర్త్డే 28th, October 28th. అమౌంట్ పడతాయని చెప్పి నేను మంత్ స్టార్టింగ్ లో చెప్పాను, ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు ఉంటుంది. సో 25th మమ్మీ అడిగారు 26th లోపు పడదే అన్న అమౌంట్ పడినాయి అంటే పడలేదని చెప్పాను. 28th నైట్ వెళ్ళి టీవీ తీసుకొచ్చాను. మా ఇంట్లో టీవీ లేదు, టీవీ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ మమ్మీ పడుకొని ఉన్నారు. నేను నైట్ లేట్ అయింది, వీడియో షూట్ చేస్తున్నాం ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర అని చెప్పి మమ్మీ పడుకున్నారు. పడుకునే వరకు వెయిట్ చేసి టీవీ అట్లా బయట ఉన్నాం మేము. టీవీ తీసుకెళ్ళి కరెక్ట్ మమ్మీ డోర్ ఓపెన్ చేయగానే టీవీ హ్యాపీ బర్త్డే సాంగ్ ఉంటుంది కదా, ఆ బర్త్డే సాంగ్ పెట్టాను, లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి. మమ్మీ డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే కాల్ చేసాం, బయటకు వచ్చారు. డోర్ ఓపెన్ చేయగానే సాంగ్ ప్లే అవుతుంది. ఆ రూమ్ లో ఉండాల్సిన టీవీ ఏంటి ఇక్కడ ఉంది అంది. అన్నయ్య వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది, ఆ టీవీ ఏంటి ఇక్కడ ఉంది అంది. సరే అని చెప్పి మమ్మీ చెప్పాను, తీసుకొచ్చాను టీవీ, యూట్యూబ్ అమౌంట్ పడి నమ్మలేదు చాలాసేపు. సరే అని చెప్పి మా మమ్మీని అన్నయ్య వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి చూపించాను. అప్పుడు నమ్మారు. ఇక అప్పుడు నమ్మారు. ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా మీకు? 18,000. దగ్గర దగ్గర ఉన్నారు, అసలు ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ఇద్దరు ఒకటే ట్రాక్, ఒకటే లాగా, ఒకటే థింకింగ్ కూడా ఉంది మీ ఇద్దరికి. సో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్. సో వెరీ సాడెస్ట్ పార్ట్ అలానే. జాబ్ చేసేటప్పుడు ఎంతో కొంత సపోర్ట్ చేసేవాడిని ఫ్యామిలీకి. సో నేను ఫస్ట్ జాబ్ మానేసిన 1 month 2 monthsకి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి కదా కొంచెం ఫ్యామిలీలో. మా వైఫ్ కూడా ఏం అడిగేది కాదు, అట్లా బయటికి వెళ్దాం అలా ఏం అడిగేది కాదు. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, 2 years అవుతుంది. సో 1 year అప్పటికి నేను జాబ్ మానేసే టైంకి. సో ఏం అడిగేది కాదు, ఇలా బయటికి వెళ్దాం అలా ఏమి, ఫుల్ సపోర్ట్ అనమాట. నేను ఫుల్ టైం ఇంకా వీడియోసే చేసేవాడిని పొద్దున్నే సాయంత్రం వరకు. పట్టించుకోకపోయినా ఏమనేది కదా, ఓకే ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, సక్సెస్ అవుతాడు అని చెప్పి నమ్మేవాళ్ళు. కానీ నాకు లోపల బాధ ఉండేది. మా నాన్న పనికి వెళ్ళి వచ్చేటప్పుడు చూసేటప్పుడు చాలా బాధ వేసేది. సాయంత్రం పూట వస్తారు కదా, బాధ వేసేది, ఏడుపు వచ్చేది. నైట్ పూట నిద్ర పట్టేది కాదు, ఏడ్చేసేవాడిని నేనైతే. సో అంటే ఆ పెయిన్ వల్ల సో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా గట్టి కసిగా డైలీ పొద్దున్న లేగడం, మళ్ళీ మోటివేట్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం, వీడియో స్టార్ట్ చేయడం, చేసేయడం, ఏదో ఒకటి చేసేద్దాం పీకేద్దాం. సాయంత్రం రాత్రి అయ్యేసరికి పొద్దున్నే సాయంత్రం వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటా, చేస్తా అయిపోద్ది అని చెప్పి ఫుల్ కసి మీద ఉంటా. నైట్ అయ్యేసరికి ఇంకా ఏడుపు వచ్చేసిద్ది. ఏంటి అప్పుడు వ్యూస్ వచ్చేవి కావు సరిగ్గా, వీడియోస్ చేసేవాడిని వ్యూస్ వచ్చేవి కావు. ఇంకా నాకు ఎంత 3-4 months చేసా గట్టిగా, అంత ఏం లేవు, నో రికగ్నైజేషన్ వచ్చేంత లేదు. సరే ఇంకా మెల్లగా ఇది చేసుకుంటే జాబ్ చూసుకుందాం, మళ్ళీ బాగా హార్డ్ అయిపోతుంది ఫ్యామిలీకి అని చెప్పి అనుకున్న టైంలో ఇంకా సరే చూద్దాం, ఇంకో మంత్ చూద్దాం, ఇంకా గట్టిగా వర్క్ చేశాను. సో ఆడియన్స్ దయ వల్ల, దేవుడి దయ వల్ల వర్కౌట్ అయింది బాగా. ఇప్పుడైతే బాగా ప్రెజెంట్ అయితే హ్యాపీ.